కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఈరోజు చర్చలు చేసిన వాళ్ళు ఉదాహరణకు 2015లో అప్పుడు జరిగినప్పుడు నేను ఆ రోజు స్టూడియోలోనే ఉన్నాను. నేను, వెంకటకృష్ణ, చనిపోయిన మిత్రుడు నరసింహారావు మేము చర్చించాం. ఆ రోజు నీళ్లు, మట్టి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం అంతటి నుంచి మట్టి తెప్పించారు, అన్ని గ్రామాల నుంచి. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇవ్వాల్సిన అప్పు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళ షరతులు ఏంటి, దశల వారీగా ఎలా విడుదల చేస్తారు తెలియదు. అది జరుగుతుంది. ఎంతో కొంత హడ్కో కూడా ఇస్తుంది. ఆ అప్పులు మినహాయిస్తే ఇక్కడ ఇంత గొప్పగా వచ్చినందుకు, తెచ్చినందుకు ఏం చెప్పారు, ఏమిచ్చారు? కనీసం నేను 2-3 రోజుల్లో మీతో చాలాసార్లు మాట్లాడాను. కేంద్రానికి సంబంధించి ఓ 35-40 సంస్థలు ఉన్నాయి, వాటికి భూములు ఉన్నాయి. వాళ్ళు నిర్మాణం చేస్తుండొచ్చు, జగన్ రాజధానిని ఆపినా వాళ్ళు చేస్తుండొచ్చు, చేయలేదు. ఇప్పుడు చేస్తామని కూడా ప్రధానమంత్రి చెప్పలేదే అడిగితే. మేము నిధులు బాగా ఇస్తాము, అన్నిటికీ సహకరిస్తామని చెప్పలేదే.